అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే గేమ్ చేంజర్ సినిమా మీద చాలామంది చాలా రకాలుగా ఆ సినిమా పట్ల చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. మనకు తెలిసిన విషయమే. ఆ గేమ్ చేంజర్ సినిమా బాగలేదని, ఆ గేమ్ చేంజర్ సినిమా ఆడలేదని, ఆ గేమ్ చేంజర్ సినిమాకి కలెక్షన్లు రాలేదని, ఆ గేమ్ చేంజర్ సినిమాకి ఎవరు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించలేదని, ఏదైతే ఈరోజు నిన్న అనుకుంటా 186 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ అని ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని పట్ల కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేయటం, రామ్ చరణ్ గారి ఫోటోలు మార్పింగ్ చేయటం, అంటే రామ్ చరణ్ గారి మీద, ఆ ఫ్యామిలీ మీద, ఆ సినిమా మీద ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. మూక్కుమ్మడిగా దాడులు చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు, పొరపుగన కొడుకులు పని కట్టుకొని మరి అదే పని మీద ఉన్నారు. అయితే నాకు ఒక బ్రదర్ ఒక వీడియో ఒకటి పెట్టారు. నాకు తెలియదు, నేను చూడలేదు, నిన్న అనుకుంటా. ఈవిడ ఎవరో కానీ ఈవిడ రామ్ చరణ్ గారికి యాక్టింగ్ రాదు, రామ్ చరణ్ గారికి యాక్టింగ్ చేయడం చేత కాదు, చిరంజీవి గారు అనవసరంగా హీరో అయిపోయాడు, అతను కామెడీ స్టార్గా ఉంటే చాలా పెద్ద పేరు వచ్చిండేది, చాలా సక్సెస్ అయి ఉండేవాడు అని ఇష్టం వచ్చినట్టు అసలు ఆ సినిమా పట్ల కూడా చాలా చాలా ఇదిగా, అంటే చాలా దారుణంగా మాట్లాడుతుంది. ఈవిడెవరో, ఈవిడ పేరు నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. చాలా చెత్తగా ఉంది. మేము కూడా నీ డ్రెస్ ఏంది, నీ టాటోలు ఏంది, నీ గొంతు ఏంది, నీ హావభావాలు ఏంది, నీ డ్రెస్సింగ్ ఏంది, ఇంత చెత్తగా ఉన్నావు, ఇంత పనికి మాలిన దానివా, పని బాట లేదా నీకు అని చెప్పి మేము కూడా నీ మీద మాట్లాడితే ఎంత చెత్తగా ఉంటుంది, ఎంత చెత్తగా ఉంటుంది. మేము కూడా మాట్లాడగలుగుతాం కదా. నీ మొహం ఏంది, నీ అవతారం ఏంది, నీ డ్రెస్ ఏంది, నువ్వు చూపించే ఎక్స్పోజింగ్ ఏంది, నీ టాటోలు ఏంది, నీ కథ ఏంది, నీ కామం ఏంది అని చెప్పి మేము కూడా మాట్లాడితే ఎంత చండాలంగా ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది కదా. అలాగే ఒక సినిమా మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే రకంగా చెత్తగా ఉంటుంది. చాలా చెత్త మాటలు ఇవి. అంత పెద్ద కటౌట్ పెట్టి అంతంత ఆర్భాటాలు ఆంధ్రలో చేయాల్సిన అవసరం ఉందా? ఏమి చేస్తే ఏమి, సినిమాకి ఏమొచ్చింది నాకు అర్థం కాలేదు. సినిమాకి ఏమొచ్చింది? కటౌట్లో పెట్టుకుంటే ఏమి, సినిమా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది సినిమా, మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది, అన్ని బాగున్నాయి. మరి ఆ సినిమాకి వచ్చిన మీకు నచ్చిన విషయం ఏముంది దాంట్లో? అంటే నిజంగా చెప్తున్నా, మన తెలుగు వాళ్ళు రివ్యూస్ ఏదైతున్నావో చాలా దారుణమైన రివ్యూస్ అనమాట. చాలా దారుణంగా మాట్లాడతారు. ఇదే సినిమా పట్ల తమిళనాడు రివ్యూస్ ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఇచ్చారు, నెగిటివ్ ఒక్కరు కూడా ఇవ్వాల. అంత సినిమా కూడా పాజిటివ్గా ఇచ్చారు. చాలా బాగుంది సినిమా, చాలా మంచి సబ్జెక్టు, సమాజానికి ఉపయోగపడే సబ్జెక్టు, ఆదర్శంగా చూసుకునే సబ్జెక్టు, చాలా బాగుందని తమిళనాడుకు సంబంధించిన మీడియా ఏదైతే ఉందో వాళ్ళు చాలా బాగా ఇచ్చారు. మరి మీరు మాత్రం మన రాష్ట్రంలో, మన తెలుగు వాళ్ళు మాత్రం ఇంత దారుణంగా ఇస్తుంటారన్నమాట. అంటే సిగ్గుండదన్నమాట మన వాళ్ళకి ఎంత చెప్పినా కానీ. ఇంకా మాట్లాడుతుంది చూడండి. ఇంకొకటి, దీనికి టికెట్ రేట్ పెంచాలి, ఇది పెంచాలి, అది పెంచాలి అడగడం దండగా. ఎనీవేస్ ప్రొడ్యూసర్ బొక్కబొర్ల పడిపోయాడు ఈ సినిమాలో. ఆర్థిక నష్టం చాలా దారుణంగా ఈవిడ చూసింది ఆ ప్రొడ్యూసర్ నష్టపోయాడు, సినిమా కలెక్షన్ రాలేదని చెప్పి ఈవిడ చూసిందా? పిచ్చి మాటలు కాకపోతే పిచ్చి వ్యవహారాలు. ఆయన ఎవరో ఫేమస్ ఆస్ట్రాలజర్ ఉన్నారు కదండి, సినిమా వాళ్ళ గురించి జోషాలు చెప్తారు. వేణుస్వామి గారు సరిపోదు. ఏనుస్వామి గురించి అందరూ తెలుసు, ఏనుస్వామి గురించి అందరూ తెలుసు. నీ గురించి నాకు తెలియలా, నీ గురించి నాకు తెలిస్తే నీ గురించి నేను చెప్పుంటా, నీ కథ ఏంది, నీ కామం ఏందని. ఏనుస్వామి గారు అంట, ఇద్దరిద్దరు ఒకటే. నాకు నోటికి ఈ సంవత్సరం, ఎందుకంటే చాలా వర్స్ట్ మూవీ. రామ్ చరణ్ కూడా అటెంప్టెడ్. నువ్వు కూడా చాలా వరస్ట్ గా ఉన్నావు. నీ డ్రెస్సింగ్ కానీ, నీ హావభావాలు కానీ, నువ్వు పెట్టే ఎక్స్ప్రెషన్ కానీ చాలా వరస్ట్ గా ఉన్నాయి, చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో, పోయి నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో, నువ్వు ఎలా ఉన్నావని. నువ్వు, నీ అవతారం, నీ ఏషాలు, నీ కథ. జంజీర్ ఎందుకు చేశాడో అతనికే తెలియదు అన్నట్టు ఈ సినిమా మనం ఎందుకు చూడాలో మనకే తెలియదు. వెరీ ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండి సినిమాని, స్క్రిప్ట్ అండ్ స్క్రిప్ట్ అసలు బలమే లేదు. ఇష్టమంటే చూడండి, లేకుంటే లేదు. అంటే వీళ్ళు ఫేమస్ అవ్వడానికి, వీళ్ళు గుర్తింపు రావడానికి, వీళ్ళ గురించి చర్చించడానికి, వీళ్ళ గురించి మాట్లాడడానికి, అంటే వీళ్ళకి ఫేమ్ కావాలి. ఫేమ్ కావడానికి
ఒక వ్యక్తిని ఎంచుకోవాలి, ఒక సినిమాని ఎంచుకోవాలి, ఒక కుటుంబాన్ని ఎంచుకోవాలి. అదే మెగా కుటుంబం, అదే రామ్ చరణ్ గారు, అదే గేమ్ చేంజర్. దాని మీద మాట్లాడితే మనకు ఫేమ్ వస్తుంది, మనకు పేరు వస్తుంది అని చెప్పేసి ఒక ఇజ్జత్ లేని, ఒక బుద్ధి లేని విజ్ఞానులు అనమాట వీళ్ళు ఈ స్క్రిప్ట్ లో. అండ్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హాఫ్ లో డైలాగ్స్ చాలా బోరింగ్ గా, అంటే చాలా చెప్పాలి కాబట్టి అని చెప్పించిన హీరో కృత్యపు డైలాగులు. దాని తర్వాత జరగండి జరగండి సాంగ్ అయితే కొరియోగ్రఫీ పరమ చెత్తగా ఉంది. సో ఈ విషయంలో చూసుకుంటే ఇట్స్ అట్టర్ ఫ్లాప్ మూవీ. అండ్ మార్పులు కూడా ఎక్కడ చేస్తాడు కనిపించలా. మనం ముందు నుంచి చెప్తున్నాం, నువ్వు ఎక్కడైనా రోడ్ లో కనిపిస్తావేమో, అక్కడెక్కడ హైదరాబాద్ లో రోడ్లు ఎక్కడైనా కనిపించావనుకో, నిన్ను కానీ గుర్తు పెట్టారనుకో మెగా అభిమానులు పిచ్చ కొట్టుడు కొడతారు, నిన్ను కుక్కను కొడతారు నిన్ను గ్యారెంటీగా. ఎందుకంటే నువ్వు ఆడదాని కూడా చూడరు, నువ్వు ఒక మహిళ ఒక అమ్మాయిని కూడా చూడరు. ఇష్టం వచ్చిన మాట్లాడితే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు అమ్మాయిలు వాళ్ళే కొడతారు, అబ్బాయిలు కొట్టాల్సిన అవసరం లే. అబ్బాయిలు కొట్టరు, అమ్మాయిలే కొడతారు. నువ్వు కానీ ఎక్కడైనా కనిపిస్తే కనిపించబాక ఎక్కడ ఎక్కడా మనకి టీజర్ లో ఊఫ్ కనపట్లేదు, రిలీజ్ చేసిన పాటల్లో వ్యూస్ వెళ్ళట్లేదు. ఇది బొక్క బోర్న పడేష్. నీకు కావాల్సిన ఊపు కావాలంటే మేము ఎక్కడే వెళ్తాం చెప్పా. నీకు ఏం ఊపు కావాలో మాకేం తెలుసు, నీకు ఎంత ఊపు కావాలో మాకేం తెలుసు, నీకు ఎలాంటి ఊపు కావాలో మాకేం తెలుసు. నీ అది పర్సనల్ కదా, నీకు ఎలాంటి ఊపు సినిమాలు నేను సినిమాల గురించి మాట్లాడుతున్నా. మాకేం తెలుసు నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయని, ఎలాంటి ఊపు ఉన్న సినిమాలు నచ్చుతాయని మాకేం తెలుసు చెప్పు. నీ పేరు ఏందో నాకు కూడా తెలియదు, నీ పేరు కూడా షార్ట్ ఫెయిల్యూర్ మూవీ అని చెప్పిన చాలా మంది నమ్మలేదు. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ లో ఆడుకున్నారు పిచ్చి పిచ్చిగా. అంటే నిజంగా ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అమెజాన్ ఉంటే ఇంట్లో చూడొచ్చు, కానీ థియేటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూడాల్సిన సినిమా మాత్రం కానే కాదు. అండ్ సంక్రాంతి ఫెస్టివల్ చెప్తుంది అనమాట, సినిమా టికెట్లు పెట్టి సినిమా చూడాలి, సినిమా కాదు అని. చూడకుండా 186 కోట్లు వచ్చిందా, చూడకుండా 156 కోట్లు వచ్చిందా ఫస్ట్ డే కలెక్షన్. పుష్ప 2కు 171 కోట్లు, వాళ్ళు 294 కోట్లు వేసుకున్నారని అది వేరే విషయం. అంటే మాట్లాడు. పండగ మొదలవుతుంది అనుకునే వాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్త, ఈ సినిమాని చూస్తే పండగ వాతావరణం దొబ్బినక్క. ట్రిపుల్ ఆర్ ఎందుకు లేచింది? జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ట్రిపుల్ ఆర్ లేచింది, రాజమౌళి డైరెక్షన్ ఉంది కాబట్టి ట్రిపుల్ ఆర్ లేచింది. జూనియర్ ఎన్టీఆర్ ఎలా చూపించారు? అతను ఒక సెకండ్ క్యారెక్టర్ కింద ఒక బలిపశువు అయినట్టు అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాకి, ఇతన్ని పైకి లేపడానికి. ఒక అగ్ర హీరో బలిపశువుని చేసి ఒక అగ్ర డైరెక్టర్ తీసిన ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్. ఇప్పుడు రామ్ చరణ్ సోలో మూవీ పర్ఫార్మెన్స్ అనేది మగధీర తప్ప ఏమున్నాయి? ఇట్స్ రామ్ చరణ్ ఒకటి అర్థం చేసుకోవాల్సి, ఇక్కడ కాంబినేషన్ 2 బ్యాడ్ కాంబినేషన్ అండి. ఒకటి రామ్ చరణ్ మైట్ బి అ వెరీ డీసెంట్ మ్యాన్ బయట, కానీ రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్ వైజ్ చూసుకుంటే నాట్ ఈవెన్ 1. ఎప్పుడు అతని సినిమాల్లో టాలెంట్ ఉండదు. రామ్ చరణ్ యాక్చువల్గా దీనికి అసలు బుద్ధి లేనంట. మన రామ్ చరణ్ గారికి యాక్టింగ్ తెలియదంట, యాక్టింగ్ చేత కాదంట. నిజంగా బుద్ధుండి మాట్లాడుతుందా, బుద్ధి లేకుండా మాట్లాడుతుందా? నిజంగా మహిళని నేను కూల్గా మాట్లాడుతున్నా కానీ ఇదే మాట ఇంకేడైనా అబ్బాయి గారు మాట్లాడుంటే నా భాష వేరేలా ఉండేది. మహిళ కాబట్టి నేను పద్ధతిగా మాట్లాడుతున్నా. రామ్ చరణ్ గారికి యాక్టింగ్ తెలియదంట. ఈవిడ చెప్తుంది యాక్టింగ్ తెలియదని. మగధీర సినిమా చూసావా? రంగస్థలం సినిమా చూసావా? అసలు యాక్టింగ్ ఎందుకు తెలియదు? యాక్టింగ్ తెలియకుండా గ్లోబల్ అవార్డు ఇస్తారా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అంటే చిరంజీవి నా దృష్టిలో బెస్ట్ కమీడియన్, మోర్ దెన్ హీరో. కామెడీ చాలా బాగా చేస్తాడండి ఆయన కనుక దీని కొవ్వు చూసారా? దీని ఎటకారం చూసారా? దీని కొవ్వు ఆయన దృష్టిలో చిరంజీవి గారు పెద్ద కామెడీ యాక్టర్ అంట. ఆయన కానీ కామెడీగా ట్రై చేస్తుంటే బ్రహ్మానందం మించిపోయాడంట. అంటే ఎటకారం. సెటిల్ అయి ఉంటే బ్రహ్మానందన్ కాంపిటీషన్ ఇచ్చేవాడు. సో బై మిస్టేక్ హీరో అయ్యారు, బట్ హీ హాస్ సక్సెస్ఫుల్లీ రన్ దాట్ షో ఆల్సో. బట్ ఇప్పుడు ఆడట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఎటకారం అంటే చిరంజీవి గారి మీద కూడా ట్రోలింగ్ చేస్తున్నారంటే, చిరంజీవి గారి సక్సెస్ గురించి కూడా మాట్లాడుతున్నారంటే వీళ్ళని దేంతో కొట్టాలో మీరే అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు బగడాగాళ్ళు, ఇలాంటి పని బాట లేని వాళ్ళు, ఇలాంటి ఫేమ్ కోసం తాపత్రయపడే వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అంటే చిరంజీవి గారి కుటుంబం గురించి, వాళ్ళ వీరుల గురించి, వాళ్ళ అభిమానుల గురించి మాట్లాడితే మనం ఫేమస్ అవ్వచ్చు, మనకి పేరు వస్తుంది, మనకు పలుకుబడి వస్తుంది, మనల్ని కూడా గుర్తు పెడతారు అనేసి ఒక దురుద్దేశంతో తప్ప నిజంగా అసలుకి ఒక సినిమాని ఇలా టార్గెట్ చేయటం, ఇలా తప్పుడు ప్రాపగండ చేయటము అసలుకి నిజంగా బుద్ధున్న వాళ్ళు ఎవరు చేయరు. నిజంగా ఇంత దారుణంగా అసలు గేమ్ చేంజర్ సినిమా మీద ఒకసారి పోయి ట్విట్టర్లో చూడండి మీరు, ఎంత దారుణంగా ట్రోల్ జరుగుతున్నాయో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. బుద్ధుండకల్లా కొంచెం కూడా సిగ్గు శరం అనేది ఏమి లేదు. ఇట టోల్ని ఏమనాలో కూడా అర్థం కాల. జై హింద్.